I hate love. I can't love. I can't live with you. నేనంతా అత్తయ్యతో మాట్లాడి సెట్ చేసిన తర్వాతే అప్పుడు నేనే మీకు కాల్ చేస్తాను. అప్పుడు రండి. అంతవరకు మీరు రాకండి ప్లీజ్ మరిది గారు. లేదు వదినా, అమ్మతో మాట్లాడే వెళ్తాను. అమ్మ కాళ్ళు పట్టుకొని బతిమిలాడి మరీ ఒప్పిస్తాను. అమ్మ వచ్చేంత వరకు నేను కదలను, ఇక్కడే ఉంటాను. ఏంటి మరిది గారు మీరు ఎంతసేపు మీ అమ్మని ఒప్పిస్తాను బతిమిలాడుతాను అంటారే కాని అసలు ఈ గొడవలన్నింటికీ కారణమైన ఆ సింధు చేత నేను తప్పుడు పని చేశాను, నన్ను క్షమించండి అని ఒక్కసారి చెప్పించాలని ఎందుకు అనిపించడం లేదు? మీ అమ్మ మనసు చాలా మంచిది. సింధు సారీ చెప్తే అంతా మర్చిపోయి అత్తయ్య మిమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. మీ అమ్మగారిని మార్చే బాధ్యత నాది. సింధు చేత సారీ చెప్పించే బాధ్యత మీరు తీసుకోండి చాలు. అప్పుడు మన మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మరిది గారు. మరిది గారు, ముందు సింధు మారాలి. తన తప్పు తెలుసుకుని అత్తయ్యకి సారీ చెప్పాలి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే సింధు ఏ తప్పు చేయలేదు, మీ అమ్మే తప్పు చేసింది అని మీరు అనుకుంటే మీరు ఇక్కడే ఉండి మీ అమ్మతో మాట్లాడి వెళ్ళొచ్చు. నిర్ణయం మీది మరిది గారు. లేదు, నేను చెప్పింది కరెక్టే అనుకుంటే ఇప్పుడే మావయ్య గారితో వెళ్ళిపోయి సింధు చేత మీ అమ్మకి సారీ చెప్పించే ప్రయత్నాలు మీరు మొదలుపెట్టండి. ఏదైనా సరే నిర్ణయం మాత్రం మీదే మరిది గారు. మీరు ఉంటానన్నా ఓకే, వెళ్ళిపోతానన్నా ఓకే, కానీ ఏం జరిగినా కానీ ఈ కుటుంబం క్షేమం కోసమే నేను ఆలోచిస్తాను మరిది గారు. అలాగే వదినా, నేను వెళ్తాను. అయ్యో, నేనే మిమ్మల్ని ప్రెషర్ చేయలేదు కదా. మీరు ఉంటానంటే ఉండండి, నాకేం ఇబ్బంది లేదు. వద్దులే వదినా, మీరు అమ్మను ఒప్పించేలా చూడండి. అంతా మీ మీదే భారం. అయ్యో మరిది గారు, మరిది గారు. ఇదేంటి మధు, మళ్ళీ కొత్త లింక్ పెట్టావు? సింధు అమ్మకి సారీ చెప్తే అమ్మ క్షమించి సింధుని కోడలుగా యాక్సెప్ట్ చేస్తే మనకి ప్రాబ్లం కదా. ప్రాణం పోయినా సరే చేయని తప్పుకి సింధు తల వంచుకుని సారీ చెప్పదు. అవసరమైతే మీ తమ్ముణ్ణైనా సింధు వదులుకుంటుందేమో కానీ తన క్యారెక్టర్ని మాత్రం అస్సలు వదులుకోదు. సింధు మెంటాలిటీ బాగా స్టడీ చేసి నేను ఈ మాట చెప్తున్నాను తేజ. ఈ సారీ కాన్సెప్ట్ వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది తేజ. ఎలా? మీ తమ్ముడు సింధుని మీ అమ్మకి సారీ చెప్పమని అడిగితే వాళ్ళ మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అత్తయ్య మీద వాళ్ళ ఫోకస్ తగ్గుతుంది. వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిక్కడికి వస్తారన్న టెన్షన్ కూడా మనకి తగ్గిపోతుంది. అందుకే
ఈమెయిల్ కనిపెట్టాను తేజ. మధు, నువ్వు సూపర్ మధు. మంచి ప్లాన్ వేసావు, అద్దరిపోయిందనుకో. సరే, ముందు వాళ్ళు ఉన్నారు వెళ్ళారు చూద్దాం పద. పద. వద్దని చెప్పాను, మీ ఇద్దరూ నా మాట వినలేదు. ఎరా వచ్చావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. నువ్వు సింధు కలిసి మీ అమ్మ విషయంలో నా పరువు మర్యాదంతా తీసేశారు కదరా. దాముకేనా? నాకు లేదా పౌరుషం? సింధు, మీ అత్తయ్యకి నేనవసరం లేనప్పుడు నాకు మాత్రం దాము అవసరం ఏముంటుంది? ఈ రోజుతో నాకు తనకి మధ్య ఉన్న భార్యాభర్తల బంధం పూర్తిగా తెగిపోయింది. మావయ్య, అలా అనకండి. నాకెందుకో ఇక్కడంతా తేడాగా అనిపిస్తుంది. అత్తయ్య వచ్చే వరకు మనం ఇక్కడ ఉండడమే మంచిదని నా 6th సెన్స్ చెప్తుంది. ప్లీజ్ మావయ్య, నా మాట విని మనం ఇక్కడే ఉందాం. ఏం అవసరం లేదమ్మా. ఈ పెళ్లి రోజు మా ఇద్దరిని కలపాలన్నా మీ ఇద్దరి కోరికని మీ అత్తయ్య ఎలా కొండెక్కించిందో చూశారు కదా. జరిగించాలు. వెళ్దాం పదండి. అది కాదు మావయ్య, మేము చెప్పేది వినండి మావయ్య. చెప్తున్నాను కదా, ఇంకొక నిమిషం కూడా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పదండి వెళ్దాం. మావయ్య, మావయ్య, తేజ రా చెప్తాను, రా చెప్తాను. తేజ, మీ అమ్మ ఇంట్లో నుంచి పారిపోయింది తేజ. నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అవును మధు, మా అమ్మ ఇంట్లోంచి తప్పించుకుంటుందని నాకు ముందు నుంచి టెన్షన్గానే ఉంది. ఇప్పుడు అదే జరిగింది. అయినా అంత ఈజీగా మా అమ్మ ఎలా ఎస్కేప్ అయింది? అదే నాకు అర్థం కావడం లేదు. మధు, ఇంకో ముఖ్యమైన విషయం. మా అమ్మకు బయటికి వెళ్ళి తమ్ముడికి కానీ నాన్నకు కానీ ఒకవేళ ఫోన్ చేస్తే? అయ్యో, చచ్చిపోతాం తేజ. అలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే ముందు అర్జెంటుగా మీ అమ్మ ఇక్కడుందో తెలుసుకోవాలి తేజ. పట్టుకొని ఇంటికి తీసుకురావాలి. చెప్పండి మేడం. రే, మా అత్తయ్య గారు ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండుంటుంది. తను ఎస్కేప్ ఎంతసేపు అవ్వలేదు. మీరు అర్జెంటుగా తనని పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తను మిస్ అవ్వకూడదు. అర్థమైందా? అలాగే మేడం. రే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తను మిస్ అయితే కనుక మీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్తగా వెతికి పట్టుకోండి. మా వాళ్ళందరికీ చెప్పైనా సరే మీ అత్తయ్య గారిని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం మేడం. రేయ్, మధు మేడం ఫోన్ చేశారా? వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లోంచి పారిపోయారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ మిస్ అవ్వకూడదు. మనోళ్ళందరికీ చెప్పి ఈ చుట్టుపక్కల ఏరియాలో అక్కడుందో వెతకమని చెప్పండి. అలాగేనా? తేజ, ఒక పని చేద్దాం. మనం కూడా కారేసుకొని ఈ చుట్టుపక్కల ఏరియాలో వెతుకుదాం. సరే పద తేజ. రేయ్, అదుగోరా ఆవిడ. పట్టుకుందాం పదర్రా.
అమ్మో, ఆ దుర్మార్గురాలే వీళ్ళని పంపించుంటుంది. నేను ఎలాగైనా తప్పించుకోవాలి. ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజు నేను చంద్ర ఈ గుడికే వస్తాం. ఈ సంవత్సరం నేనిక్కడ, చంద్ర ఎక్కడో. యష్, ఆ గుడి దగ్గర కారాపు. ఎందుకు? చెప్తాను, కారాపు. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఎలాంటి శిక్ష వేశావు? నా భర్త, నా కుటుంబం, నా కొడుకులతో హాయిగా ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు ఆ ఇల్లు వదిలి రోడ్ల మీద పిచ్చి దానిలా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. నా పెద్ద కోడలు నన్ను మానసికంగా చిత్రవద చేసి చంపుతుంది. నీ భార్య దుర్మార్గురాలని నేను ఎంత చెబుతున్నా నా పెద్ద కొడుకు నమ్మటం లేదు. ఈ అమ్మని ప్రేమించే నా చిన్న కొడుకుని నేనే వాడి మోహం చూడకుండా వెళ్ళిపోమని చెప్పానే. భార్యగా నన్ను పూర్తిగా నమ్మే చంద్రాని నా మూర్ఖత్వంతో నేనే దూరం చేసుకున్నాను. ఇప్పుడు నాకు నా చంద్ర, నా చిన్న కొడుకు దిక్కయ్యారు. ఇప్పుడు వాళ్ళే నన్ను కాపాడగలరు. చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాను. నా భర్తని, నా కొడుకుని నాకు దగ్గర చేయి స్వామి, దగ్గర చేయి.
ఎందుకు సింధు ఇక్కడ కారాపమన్నావు? ఏంటి మావయ్య అప్పుడే మర్చిపోయారా? ఈ గుడిని చూస్తుంటే మీకేం గుర్తు రావడం లేదా? మీ పెళ్లి రోజు ప్రతి సంవత్సరం మీరు అత్తయ్య కలిసొచ్చి ఈ టెంపుల్లోనే కదా మీ ఇద్దరి పేరు మీద అర్చన చేయించేది. అవునమ్మా. అత్తయ్య లేకపోయినా మీ పెళ్లి రోజు మీరైనా మీ ఇద్దరి పేరు మీద దేవుడికి అర్చన చేయిద్దాం రండి మావయ్య. అందుకే గుడికి వెళ్తున్నామని చెప్పి భాగ్యానికి అబద్ధం చెప్పి ఇలా తీసుకొచ్చాం. కనీసం ఆ అబద్ధాన్నైనా నిజం చేద్దాం మావయ్య. ఏంటమ్మా సింధు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? ఈ గుడి పూజలు అవసరమా? నా మాట విని వెళ్దాం పదండి. మావయ్య, ఎవరు ఏ పాపం చేస్తారో తెలీదు. అందుకే దేవుడు మన మధ్య దూరాలు పెంచుతూ బాధల్ని పంచుతున్నాడు. దేవుణ్ణి దర్శనం చేసుకుని పాపాలకి ప్రాయశ్చిత్తంగా క్షమించమని అడుగుదాం. ఆ దేవుడు కరుణించి మళ్ళీ అందర్నీ కలుపుతాడేమో, ఎవరికి తెలుసు? ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా నాన్న, వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. మీ అమ్మని కలుద్దామని వచ్చాను, కలవలేకపోయాన్రా. సింధు చెప్పినట్టు కనీసం మా అమ్మకు చెప్పిన అబద్ధాన్నైనా నిజం చేసి వెళ్తాను. పదండి. మావయ్య, ప్రదక్షిణాలు చేద్దాం పదండి, అంతా మంచి జరుగుతుంది. పద నాన్న. మధు, అమ్మ కోసం ఎక్కడైనా వెతుకుతాం. ఎలాగైనా సరే వెతికి పట్టుకోవాలి తేజ. పొరపాటున మీ అమ్మ మీ నాన్నకు కానీ యష్కి కానీ కలిసి నిజం చెప్పేసిందంటే మనకి లైఫ్ అనేది ఉండదు. పైగా మీ నాన్న మీ తమ్ముడు ప్రెజెంట్ ఈ సిటీలోనే ఉన్నారు. అదే నా టెన్షన్. మీ అమ్మ ఎంత దూరం వెళ్ళుండదు, ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడ ఉండుంటుంది. జాగ్రత్తగా వెతికితే దొరుకుతుంది. త్వరగా పోనీ. చెప్పండి మేడం. ఎరా, మా అత్తయ్య గారు కనిపించారా? కనిపించింది మేడం, కానీ అంతలోనే మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయింది? రే, మిమ్మల్ని జాగ్రత్తగా వెతికి పట్టుకోమని చెప్పానా లేదా? సరే, మీరు మా అత్తయ్యని ఏ ఏరియాలో చూశారు? ఇక్కడే మేడం, మణికొండ ఏరియాలో మిస్ అయింది మేడం. మణికొండలో ఎక్కడ? ఇక్కడ మణికొండ టెంపుల్ దగ్గర మేడం. సరే, మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ టెంపుల్లో వెతకండి. మా అత్తయ్య గారు ఎక్కడ కనిపించినా నాతో వెంటనే చెప్పాలి, అర్థమవుతుందా? ఓకే, అలాగే మేడం. మీరు చెప్పినట్టుగానే మణికొండ ఏరియా మొత్తం, మణికొండలో ఉన్న గుళ్ళు మొత్తం వెతుకుతాం మేడం. మీ అత్తయ్య గారు మిస్ అవ్వరు మేడం. మాది పూచి. రే సాయి అన్నా, మీరు మణికొండ ఏరియాలో వెతకండి, మేము ఇటువైపు వెళ్తాం. అలాగేనా? రే రండ్రా, పదండి పదండ్రా. అమ్మ టెంపుల్ ఎందుకుంటుంది మధు, నీ పిచ్చి గాని? ప్రతి సంవత్సరం పెళ్లి రోజున మీ అమ్మ నాన్న కలిసి వెళ్లే టెంపుల్ అదే తేజ. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు కదా, ఏమో మీ అమ్మ ఆ టెంపుల్కే వెళ్ళిందేమో. వెళ్లే ఛాన్స్ అయితే ఉంది కదా, అందుకే టెంపుల్లో వెతకమన్నాను.
దేవుడా, నన్ను నా వాళ్ళ దగ్గరికి చేర్చు. చంద్ర యష్లని కలిసి ఆ మధు చేసే దుర్మార్గాన్ని చెప్పి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. దానికి నువ్వే దారి చూపించాలి. పాపహరణం శ్రీ మంజునాథ స్వామి వారి పాదోదక పావనం శుభం. అది కూడా మేడం వెతగా ఉన్న టెంపుల్. రండ్రా, పదండ్రా, పదండి. పంతులు గారు, అమ్మా చెప్పండి అమ్మా. ఇవాళ మా అత్త మావయ్యల పెళ్లి రోజు. వాళ్ళ పేరు మీద దేవుడికి అర్చన చేయండి. అలాగేనమ్మా. పేర్లు గోత్రనామాలు చెప్పండి అమ్మా. పైడిపాల గోత్రం చంద్రశేఖర్ దమయంతి. అలాగేనయ్యా. పైడిపాళ గోత్రోద్భవస్య చంద్రశేఖర్ నామధేయస్య ధర్మపత్ని దమయంతి నామధేయస్య సహకుటుంబానాం జయమస్తైర్య విజయాభయ ఆయుహారోగ్యేశ్వర్య. చంద్ర, ఎందుకాగి? ఎవరు నన్ను పిలిచినట్టుగా. అది ఎవరు కాదురా, అది మీ అమ్మ గొంతే. చంద్ర, చంద్ర, నేను మీ నాన్నని తమ్ముణ్ణి నేను ఇక్కడ చూశానురా. అదిగో చంద్ర, చంద్ర.